హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనిమా హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. అందరూ గణేష పండుగ అనేది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అని నాకి కమెంట్ చేయండి. మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నారనుకుంటున్నాను. నేనెలా గణేష చతుర్థి పండుగ అనేది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అని చెప్పేసి మీకు ఈ వ్లాగ్‌లో మీకు షేర్ చేయబోతున్నానండి. ఈసారి గణేష చతుర్థి వచ్చేసి బుధవారం వచ్చిందండి. అండ్ మంగళవారం వచ్చేసి గౌరమ్మ పండుగ కదా! చాలా మందికి గౌరమ్మ పండుగ రోజు నోములుంటావి. అండ్ పసుపు, కుంకుమ అలా ఇస్తూ ఉంటారు కదండీ! కర్ణాటక సైడ్ అయితే కంపల్సరీ బాగిన అనేది ఇస్తారు. అండ్ కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఉండదు. అది మాక్సిమం అయితే బాగిన అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము మంగళవారం రోజు పూజారికి కనుక్కున్నామండి. అంటే మంగళవారం గణేష్ ఐడల్ తేవచ్చా? వద్దా? అని చెప్పేసి వాళ్ళు పర్వాలేదు తీసుకొని రావచ్చు అని చెప్పారు. సో, మేము మంగళవారం వచ్చేసి ప్లాన్ చేసుకున్నాము. దేవునికి ఏమేమి సామాగ్రి కావాలో, అలాగే గణేష ఐడల్ అండ్ గౌరమ్మ ఐడల్ తీసుకొని పోదాము అని చెప్పేసి ఇక్కడ హిందూపూర్ టౌన్‌లోకొచ్చామండి. పూలు అలాగే దేవునికి కావాల్సిన సామాగ్రి అండ్ ఫ్రూట్స్ మళ్ళీ ఐడల్స్ తీసుకొని పోదాం అని చెప్పేసేసి మంగళవారం రోజే మార్నింగ్ ఒక 9-9:30 మిడలో వచ్చామండి. ఇంకా షాప్స్ అయితే ఇంకా క్లోజ్‌లోనే ఉండే. ఇంకా ఏది అంతగా ఓపెన్ చేసిండ్లే. ఓపెన్ చేసిండే షాప్‌లోనే మాక్సిమం తీసుకొనొచ్చామంతే. అండ్ ఆల్రెడీ మండేనే చాలా మంది తీసుకొని పోయుంటారు కాబట్టి తక్కువగా ఉండే మొత్తం లైక్ ఐడల్స్ కానీ అలా అంతా. హిందూపూర్ టౌన్ అంతా ఒకసారి రౌండ్ అంతా వేసేసి ఏమేమి కావాలి మొత్తం తీసుకునేసి సామాగ్రి అంతా లాస్ట్‌లో ఇంకా ఐడల్ తీసుకొని పోయేకి వెళ్ళామండి. ఐడల్స్ అయితే చాలా బాగుండే. అన్ని షాప్‌లోనూ తిరిగి తిరిగి ఎవ్రీ ఇయర్ మేము 3 టైమ్స్ చేశామండి. ఇది 4థ్ టైము. ప్రతి ఇయర్ అక్కడే మేము తీసుకున్నామండి. ఎన్ని జాగాలో చూసుకొనొచ్చినా కూడా ఆ జాగాలోనే కంపల్సరీ తీసుకుంటున్నాము. అదేమో తెలీదు. లాస్ట్‌కి ఇంకా గణేష ఐడల్ అండ్ గౌరమ్మ ఐడల్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళామండి. అండ్ ఇంటికి పోయాక ఇంక బయటే పెట్టేయాలి. లోపలికి తీసుకోపోకూడదు కదా! అని చెప్పేసి బయటే పెట్టేసామండి. అండ్ నైట్ వచ్చేసి ఇలా మొత్తం ప్రిపరేషన్ అది చేసుకున్నామండి. అంటే ప్లేట్స్ కానీ, దేవునికి కావాల్సిన లైటింగ్స్ ఏ టు జెడ్ దేవునికి ఏమేమి కావాలి ప్రతి ఒక్కటి సామాగ్రి ఐటెమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకునేసామండి. అప్పుడు మార్నింగ్‌కైతే మనము అక్కడ, ఇక్కడ పారాడే అవసరం ఉండదు కదా! అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ ముందు రోజే ఈవినింగే బనానా లీఫ్, మళ్ళా అరటిమూస, చెరుకు మూస అవన్నీ తీసి పెట్టేసామండి. మంగళవారం నైట్‌కైతే మొత్తం రెడీ అని చేసి పెట్టేసుకునేసాము. అండ్ మార్నింగే ఇంకా లేసి ఇలా ఇంటి ముందరంతా మంచిగా క్లీన్ చేసేసి అండ్ ముగ్గు అనేది సింపుల్ ముగ్గు పెట్టామండి. యాక్చువల్లీ నాకి కలర్స్‌తో ముగ్గు వేయాలి అనుకున్నాను. కానీ ఇంటి ముందు చాలా కుక్కలనేది ఉండే. కుక్కలున్నాక అది పర్లాడేసి అంతా ముగ్గనేది చెడిపేస్తుంది. సో, ఇలా సింపుల్‌గా అనేది ముగ్గనేది వేశానండి. ఇంకా వాకిలికి తోరణాలు అండ్ బంతి పూలతో మాల అనేది కట్టేసి ఇంకా వాకిలికంతా వేసేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇలా డెకరేషన్ అనేది చేసుకున్నానండి. సింపుల్‌గా 3 ఆకులు అంటే 3 అరటాకులతో ఇలా ఎనకాల డెకరేషన్ చేసేసి డబుల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండీ! అది అతికిచ్చేసేసి అక్కడక్కడ బంతి పూల రెక్కలతో అతికిచ్చాను అంతేనండి. ఏమి అనుకోలేదు డెకరేషన్ ఏమి సింపుల్‌గా చేద్దాం అనుకున్నాను. లాస్ట్ ఇయర్ అంతా డెకరేషన్ కొంచెం బానే ఉండే. ఈసారి సింపుల్‌గా చేసుకున్నాను. అండ్ ఇలా మొత్తం దేవునికి ఏమేమి కావాలో పీట అండ్ దేవునికి కావాల్సిన సామాగ్రి మొత్తం ఇలా సర్దేసేసాను. దేవునికి కావాల్సిన ఫ్రూట్స్ అండ్ దేవునికి ఎలక్కాయ అంటే చాలా ఇష్టం కదా! అందుకే ఎలక్కాయి అండ్ కొన్ని ఫ్రూట్స్ అయితే నేను తేలేదు. అంటే దొరకలేదు అంతే. అండ్ షాప్స్ అంతా చాలా క్లోజ్ ఉండే కదా! దొరికిన వాటితోనే మాక్సిమం అనేది ఇలా పూజకి పెట్టుకున్నామండి. అండ్ మనకి ఉండే దాంట్లోనే మనం మంచిగా ఇలా పూజ అనేది చేసుకుంటే చాలండి. మనమేం ఆడంబరగా అంటే చాలా పెద్దగా గ్రాండ్‌గా చేసుకోవాలని కూడా ఏ దేవుడు నువ్వు నన్ను గ్రాండ్‌గా చెయ్యి పూజ అనేది అండ్ డెకరేషన్ నాకు ఇలానే ఉండాలి, అలానే ఉండాలి అని ఏ దేవుడు చెప్పలేదండి. మనకి ఏమంటే మనకి చూస్తే వావ్! బావుంది. మనకొక హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి డెకరేషన్ అనేది చేస్తాము అంతే తప్ప ఏ దేవుడు కానీ నాకి ఎనకాల ఇలాంటి బ్యాక్‌గ్రౌండే కావాలి, నాకు అలాంటి బ్యాక్‌గ్రౌండే కావాలి అని ఏమి ఉండదు. అంతేనండి. అందుకే మనం ఉండే దాంట్లో మనకి నచ్చినట్ల మనము సింపుల్‌గా కానీ, గ్రాండ్‌గా కానీ చేసుకోవాలి అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంట్లో డెకరేషన్ అంతా చేసేసి ఇలా నాగుల దగ్గరికి వచ్చామండి. నాగులు కంపల్సరీ మేము గౌరీ గణేష పండుగ రోజు ఇలా పూజ అనేది చేసుకుంటామండి. ఎవ్రీ గణేష పండుగ రోజు కంపల్సరీ చేసుకుంటాము పూజ అనేది. అండ్ ఇది కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది. కొంతమందికి ఉండదు. మా ఇంట్లో అయితే ఆనవాయితీ ఉంది కాబట్టి కంపల్సరీ మేము గౌరీ గణేష పండుగ రోజు నాగులు కంపల్సరీ వచ్చి పూజ అనేది చేసుకుంటాము. కొంతమంది అయితే పుట్టకి కూడా పూజ చేస్తారండి ఆ రోజు. అంటే గౌరీ గణేష పండుగ రోజు. మేమైతే నాగులకి ఇలా పూజ చేసేసి వచ్చేస్తాము అంతే. ఇంట్లో దేవునికైతే మా అత్తమ్మ పూజ చేసేసారు. అండ్ ఇక్కడ నేనైతే పూజకి అంతా రెడీ చేసుకొనేసి ఇంకా పూజ అనేది చేసుకుంటున్నానండి. ఒక 9:05కి అలా గణేష అండ్ గౌరమ్మకి లోపలికి పిలుచుకున్నామండి. అంటే బయటే పెట్టేసింటాం కదా! లోపలికి పిలుచుకోము కదా! అలా బుధవారం మార్నింగ్ అంటే ఒక 9:05కి అలా లోపలికి ఆరతి అండ్ బొట్టు పెట్టి లోపలికి పిలుచుకున్నాము.
అండ్ ఇలా పీట పైన కూర్చోపెట్టి మంచిగా పూజ అనేది చేసుకున్నానండి. పత్రాలతో అంటే లైక్ లీవ్స్‌తో ఇలా మంచిగా పూజ అనేది చేసుకున్నాను. అంటే దేవునికి 21 పత్రాలు అనేది సమర్పించాలి కదండీ! దాంట్లో కొన్ని దొరకావి, కొన్ని దొరకలేదు. దొరికిన వాటిలోని పూజ అనేది మంచిగా చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ నేను చదువుకుంటూ చేసుకుంటుంటిని. ఈసారి అయితే యూట్యూబ్ ఛానల్‌లో చాలా పూజా విధానం వీడియోస్ అయితే చాలా వచ్చినావండి. దాంట్లో ఒక పూజారి పూజ అనేది చేస్తూ లైక్ చూపిస్తూ ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసుకున్నాను. చానా హ్యాపీనెస్‌గా ఫీల్ అయినానండి. ఎందుకంటే కొన్ని మనం చెప్పేటప్పుడు కొన్ని రాంగ్స్ చెప్తాము. అండ్ మనకి కొన్ని శ్లోకాలు అనేది అంటే స్పష్టంగా చెప్పలేం కదండీ! సో, ఇలా వీడియోస్ వల్ల చాలా హెల్ప్‌ఫుల్ అయితుంది. వాళ్ళకి కంపల్సరీ థ్యాంక్ యూ అనేది చెప్పాలి. అండ్ ఇలా పూజ అనంతా చేసేసి అండ్ నైవేద్యంగా వచ్చేసేసి కడుబు అంటే సంగటి కుడాలు అండ్ వడపప్పు అండ్ అన్నం చారు, లెమన్ రైస్ అండ్ బజ్జీలు, రవ్వ లడ్డు, ఉండ్రాలు అండ్ బెల్లం అండ్ పంచామృతం అలా కొన్ని ప్రసాదాలన్నీ చేశాను. ఇలా మంచిగా పూజ అనేది మార్నింగ్ చేసుకున్నాక అండ్ ఈవినింగ్ వచ్చేసి శనగలు ఉంటావు కదండీ! శనగలు తాలింపు పెట్టానండి. అది దేవునికి ప్రసాదంగా పెట్టి అండ్ దేవునికి పంపించేటప్పుడు దేవుడి పైన ఉన్న ఎర్ర టవల్ ఉంది కదండీ! దాంట్లోకి కొన్ని ఉండ్రాలు అండ్ కొన్ని లడ్డు అండ్ శనగలు తాలింపు పెట్టాం కదండీ! అది పెట్టేసి మంచిగా కట్టి దేవుని భుజానికి వేసి అలా దేవునికి నిమజ్జనం అనేది చేస్తామండి. ఎప్పుడు ఇలాగే చేస్తాము మేమైతే. అండ్ మార్నింగ్ పూజ అయ్యే తర్వాత మనము వ్రతకథ అనేది కంపల్సరీ చదువుకోవాలండి. అండ్ చదువుకుంటే మన పైన నీలాపరాధ అనేది పడదు అని చెప్తారు. అదొక నమ్మకం. సో, అది కూడా కంపల్సరీ విన్నాను. అండ్ అక్షంతలు కొన్ని దేవుని పైన వేసి మన పైన కూడా వేసుకోవాలి. అది చెప్పేది మర్చిపోయి ఇప్పుడు లాస్ట్‌లో చెప్పాను. అండ్ ఇలా మంచిగా పూజ అనేది చేసుకునేసి అండ్ ఈవినింగ్ వచ్చేసి దేవునికి ఒకసారి పూజ చేసి అండ్ పసుపు కుంకుమగా ఒక 5 ముత్తైదులకు పిలిచి పసుపు కుంకుమ ఇచ్చేసి ఇంకా దేవునికి లాస్ట్‌లో ఎర్రనీళ్ళు తీసేసి ఇంకా నిమజ్జనం చేసేకి వెళ్ళామండి చెరువు దగ్గరికి. ఇలా ఒకసారి లాస్ట్‌లో ఒక పూజ అనేది చేసి అండ్ టంకాయని కొట్టేసి ఇంకా నిమజ్జనం చేసేసామండి. అండ్ ఎంతో బాధైతుంది కదండీ! తెచ్చినప్పుడైతే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఇంకా దేవునికి ఇలా నీళ్ళలోకి వేసేటప్పుడు చానా బాధైతుంది. నాకైతే చానా బేజారైతుంది. కానీ నెక్స్ట్ ఇయర్ రావాలా కదా గణపయ్య మొక్కుంటూ నెక్స్ట్ ఇయర్ సంతోషంగా వెళ్ళి నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా రాప్పా అని చెప్పి మొక్కుంటూ ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ నేను పూజ అనేది ఎలా చేసుకున్నాను, పూజా విధానం మొత్తం మీకు నెక్స్ట్ ఇయర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీరందరూ పండుగ అనేది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అని నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.